సో వెల్కమ్ టు ట్యూటోరియల్ t.net అండి. సో ఈ వీడియోలో మనము డిఫరెంట్ స్టాక్ ఆపరేషన్స్ ఏమేమి ఉన్నాయి యూజింగ్ అరేస్. సో మనం స్టాక్ యొక్క డేటా స్ట్రక్చర్ని మనం రెండు విధాలుగా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఒకటి యూజింగ్ అరేస్, రెండు యూజింగ్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక అరేను ఉపయోగించి స్టాక్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తామనేది చూద్దాం. సో ఈ చూడబోయే ముందు ఫస్ట్ మనం ఏం చూద్దామంటే స్టాక్ ఏడిటీ అంటే ఏంటి. నిన్న మనం ఏడిటీ గురించి చెప్పుకున్నాం కదా. ఏడిటీ అంటే ఏంటి, మనకు అబ్స్ట్రాక్ట్ డేటా టైప్. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది మనకి ఏంటంటే ఏ కాన్సెప్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆర్ ఏ డేటా స్ట్రక్చర్. ఒక కాన్సెప్చువల్ రిప్రజెంటేషన్ అంటే ఒక రఫ్ ఐడియా అనమాట. ఒక డేటా స్ట్రక్చర్ గురించి ఒక రఫ్ ఐడియాని రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏమని పిలుస్తాము, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని పిలుస్తాం. సో ఇట్ కంటైన్స్ సెట్ ఆఫ్ ఆపరేషన్స్. అది ఏముంటాయి, దాంట్లో కొన్ని సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి. అండ్ సమ్ ఇన్స్టాన్సెస్, కొన్ని ఇన్స్టాన్సెస్ అంటే ఏమేమి ఉపయోగిస్తాం, ఇన్పుట్ ఏమి ఉపయోగిస్తాం, అవుట్పుట్ ఏమొస్తుంది లాంటివి ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇన్స్టాన్సెస్ ఏమున్నాయి, కొన్ని లీనియర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆర్డర్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఒక ఎండ్ ఏమని పిలుస్తాం బాటమ్, ఇంకో ఎండ్ ఏమని పిలుస్తాము టాప్. ఉదాహరణకి మీకు ఇలా స్టాక్ ఉంటే దీన్ని టాప్ అని పిలుస్తాము. సో దీన్ని ఏమని పిలుస్తాము బాటమ్ అని పిలుస్తాం. అయితే మనం ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఓన్లీ మనకు టాప్లో నుంచే జరుగుతుంది. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్లో ఇంకా ఏం రాస్తున్నామంటే స్టాక్ అనేది రాస్తున్నాం. ఏంటి ఇక్కడ ఈ స్టాక్ అంటే ఏంటంటే ఈ స్టాక్ ఈజ్ ఏ కన్స్ట్రక్టర్. ఇక్కడ స్టాక్ అనేది కన్స్ట్రక్టర్ విచ్ హ్యాస్ నో పారామీటర్స్ అండ్ నో రిటర్న్ టైప్. సో ఇక్కడ కన్స్ట్రక్టర్ అనేది స్టాక్ అనేది కన్స్ట్రక్టర్ అండి. దీనికి ఎటువంటి పారామీటర్స్ ఉండవు, రిటర్న్ టైప్ అనేది. సో మీ కన్స్ట్రక్టర్ అంటే ఏంటో కదా దాని గురించి తెలియకుంటే విజిట్ ద ట్యూటోరియల్ t.net అండర్ ద జావా సెక్షన్, సీ ద వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్. మీ కన్స్ట్రక్టర్ గురించి పూర్తిగా తెలియకుంటే ట్యూటోరియల్ t.net వెబ్సైట్ని విజిట్ చేసి అక్కడ జావా అనే దానిపైన క్లిక్ చేస్తే మెనూలో మీ కన్స్ట్రక్టర్ అనే పోస్ట్ వస్తుంది, దాంట్లో చూడండి. సో నెక్స్ట్ ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి, మనకు పుష్ ఆపరేషన్ ఉంటుంది, పాప్ ఆపరేషను, పీక్ ఆపరేషను, ఈజ్ఎంటీ, సైజు. ఇక్కడ చూడండి మనం రిప్రజెంట్ చేసేటటువంటి ఆపరేషన్స్ మొత్తము ఇక్కడ కోడ్ ఏమైనా రాసామా, పుష్ ఆపరేషన్ ఈ విధంగా జరగాలి, పాప్ ఆపరేషన్ ఈ విధంగా జరగాలి, లేదా ఈజ్ఎంటీ ఆపరేషన్ ఈ విధంగా జరగాలి అంటే కోడ్ ఏమైనా రాసామా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పాప్ అని ఇలా కోడు ఇక్కడ మధ్యలో కోడ్ ఏమైనా రాసామా, ప్రోగ్రామ్ యొక్క కోడ్ ఏమైనా రాసాము, ఇక్కడ రాయం. ఎందుకంటే సో ఏడిటీ ఈజ్ యాన్ అబ్స్ట్రాక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా స్ట్రక్చర్, ఒక అబ్స్ట్రాక్ట్ రిప్రజెంటేషన్ అనమాట. సో జస్ట్ ఏమేమి ఆపరేషన్స్ ఉన్నాయి, ఆపరేషన్ ఏం చేస్తుందో ఒక బ్రీఫ్ ఐడియాని మాత్రమే రాస్తాం. పాప్ ఆపరేషన్ ఎందుకు ఉపయోగిస్తాం, టు రిమూవ్ ద టాప్ మోస్ట్ ఎలిమెంట్, పైన ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటో దాన్ని డిలీట్ చేయడానికి. పుష్ ఆపరేషన్ ఎందుకు ఉపయోగిస్తాము, న్యూ ఐటమ్ని ఇన్సర్ట్ చేయడానికి స్టాక్ ఆపరేషన్లో. పీక్ ఆపరేషన్ ఎందుకు ఉపయోగిస్తాము, స్టాక్ టాప్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో, ఈ టాప్ మోస్ట్లో ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ టాప్ మోస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవడానికి మనం పీక్ ఆపరేషన్ ఉపయోగిస్తాం. ఈజ్ ఎంటీ మెథడ్ ఎందుకు ఉపయోగిస్తాము, స్టాక్ అనేది ఎంటీగా ఉందా లేదా చెక్ చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సైజు మెథడ్ ఎందుకు ఉపయోగిస్తాము, అసలు ఈ స్టాక్ యొక్క టోటల్ సైజ్ ఎంతో తెలుసుకోవడానికి మనం సైజ్ మెథడ్ అనేది ఉపయోగిస్తాం అన్నమాట. ఇలా ఒక రఫ్ ఐడియాని రిప్రజెంట్ చేసేదాన్ని మనం ఏమని పిలుస్తాము, అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని పిలుస్తాం. ఒక స్టాక్కు సంబంధించినటువంటి ఏడిటీ అనేది ఈ విధంగా రాస్తాం. ఏడిటీ రాసేటప్పుడు ఇటు సైడ్ ఉండేటటువంటి కోలన్స్ మొత్తం ఎలా ఉండాలంటే స్ట్రైట్గా ఉండాలి. ఈ కోలన్స్ మొత్తం స్ట్రైట్గా ఉండి, ఇక్కడ నేను టైప్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నాయి, బట్ మీరు రాసేటప్పుడు మాత్రము స్ట్రైట్గా ఉండాలి ఈ కోలన్స్. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే మీ ఏడిటీ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆపరేషన్స్ అని రాసాం. మనం అలవాట్లు ఏం చేస్తాం, దీని కింద ఒక లైన్ రాసి ఇక్కడ ఒక గీత ఇలా గీస్తాం. సైడ్ హెడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైడ్ హెడింగ్ రాస్తున్నాం అనుకోండి, మనం ఇలా ఎగ్జామ్లో ఇలా గీత గీసి దీని పక్కన ఇలా రాస్తాం. అలా రాయకూడదు, అది కూడా రాయకూడదు, ఇది తప్పు, ఇలా రాయకూడదు. అంటే ఏడిటీ రాసేటప్పుడు మనం కొన్ని రూల్స్ అనేవి ఫాలో కావాల్సి వస్తుంది. ఈ డాటెడ్ కోలన్స్ ఏవైతే ఉంటాయో ఇవి మొత్తం స్ట్రైట్గా ఒకే లైన్లో ఉండాలి. ప్లస్ మీరు ఇక్కడ ఇలా అండర్లైన్ చేసి దీనికి ఇలా ఈ డాట్స్ పెట్టిన తర్వాత ఇలా గీత కూడా గీయకూడదు అన్నమాట. సో అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అనేది కలిపి ఒకటే పదం ఉండాలి. ప్లస్
తర్వాత మనం దేని గురించి అయితే రాస్తున్నామో ఆ యొక్క డేటా స్ట్రక్చర్ పేరు అనేది ఇస్తాం అన్నమాట. సో ఇట్ మస్ట్ బి రిటర్న్ ఇన్ కర్లీ బ్రేసెస్. ఆ ఏడిటి మొత్తం దేంట్లో రాయాలంటే కర్లీ బ్రేసెస్. ఇలా క్లాస్ బ్రాకెట్స్ ఉంటాయో మనకు ఫంక్షన్ బ్రాకెట్స్, ఈ ఫంక్షన్ బ్రాకెట్స్ లోపల మాత్రమే రాయాలన్నమాట. సో ఈ రూల్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇవి ఫాలో కాకుండా మీరు ఏడిటి రాస్తే అది మొత్తం తప్పే. నెక్స్ట్ వన్. సో ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ మనకు ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ని మనం మెయిన్గా రెండు విధాలుగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. ఒకటి అరేస్ను ఉపయోగించి, రెండోది వచ్చేసరికి లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ ఉపయోగించి. అరే రిప్రజెంటేషన్ మనం ఏమైనా పిలుస్తామంటే స్టాటిక్ రిప్రజెంటేషన్ అని పిలుస్తాము. అదే లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్ మనం ఏమైనా పిలుస్తామంటే డైనమిక్ రిప్రజెంటేషన్ అని పిలుస్తాం. డైనమిక్ రిప్రజెంటేషన్ ఏంటి? స్టాటిక్ రిప్రజెంటేషన్, డైనమిక్ రిప్రజెంటేషన్ అంటే స్టాటిక్ రిప్రజెంటేషన్లో ఒకసారి మనం సైజ్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత ఆ సైజును మార్చడానికి కుదరదు. ఉదాహరణకి ఒక స్టాక్లో మనం ఒక 20 ఎలిమెంట్స్ స్టోర్ చేయాలనుకున్నాం అనుకోండి, ఇంకా స్టాక్లో 20 ఎలిమెంట్సే స్టోర్ అవుతాయి, అంతకంటే పెంచడానికి కుదరదు. ఒకవేళ మీరు 20 కంటే తక్కువ స్టోర్ చేసుకున్నారనుకోండి, ఆ మిగిలిన మెమొరీ అనేది వేస్ట్ అయిపోతుంది. బట్ డైనమిక్ ఇంప్లిమెంటేషన్లో అలా కాదు. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు ఒక 6 ఎలిమెంట్స్ కావాలనుకోండి, 6 ఎలిమెంట్స్ తోటి స్టాక్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఇంకొక 4 ఎలిమెంట్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలనుకోండి, చేసుకోవచ్చు. ఇట్ అలౌస్ అస్. డైనమిక్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. బట్ స్టాటిక్ ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ మనం ఒక 6 ఎలిమెంట్స్తో స్టాక్ ఇంప్లిమెంటేషన్ చేసాం, మళ్ళీ ఒక 4 ఎలిమెంట్స్ని మనం యాడ్ చేస్తామంటే ఇక్కడ అలౌ చేయదు, ఇక్కడ కుదరదు స్టాటిక్ ఇంప్లిమెంటేషన్లో. ఎందుకు కుదరదంటే సైజ్ ఈజ్ ఫిక్స్డ్. సైజ్ అనేది మనకు ఎలాగుంటుంది? ఫిక్స్డ్గా ఉంటుంది. బిఫోర్ ఇంప్లిమెంటింగ్ ఆపరేషన్స్ ఆఫ్ ద స్టాక్ యూ మస్ట్ ఫిక్స్ ద సైజ్ ఆఫ్ ద స్టాక్. ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ చేయబోయే ముందు స్టాక్ యొక్క సైజ్ అనేది ఫిక్స్డ్గా ఉండాలి. ఎక్కడ? స్టాటిక్ ఇంప్లిమెంటేషన్లో. అదే డైనమిక్ ఇంప్లిమెంటేషన్లో అయితే మనం సైజ్ అనేది ఫిక్స్ చేయాల్సినటువంటి అవసరం అనేది లేదన్నమాట. సో ఏదైనా ఒక డేటా స్ట్రక్చర్ని మనం 2 రకాలుగా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అరే ఇంప్లిమెంటేషను, లింక్డ్ లిస్ట్ రిప్రజెంటేషన్. లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్, రిప్రజెంటేషన్ అన్నా ఇంప్లిమెంటేషన్ అన్నా ఒకటే. అరే రిప్రజెంటేషన్లో ఏమో సైజ్ అనేది ఫుల్గా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది, దాన్ని మార్చడానికి కానీ మనకు పాసిబుల్ కాదు. అదే డైనమిక్ రిప్రజెంటేషన్లో లేదా డైనమిక్ ఇంప్లిమెంటేషన్లో అయితే మనకు సైజ్ అనేది వేరియబుల్గా ఉంటుంది. వేరియబుల్ అంటే మనకు కావాల్సినప్పుడు పెంచుకోవచ్చు, అవసరం లేనప్పుడు తగ్గించుకోవచ్చు అనమాట. సో ఈ రెండిట్లో ఏది బెస్ట్ మెథడ్ స్టాక్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికంటే మీ యొక్క అవసరాన్ని బట్టి అనమాట. ఏది బెస్ట్ మెథడ్ అనేది మనం ఎలా చెప్పగలుగుతామంటే డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్. ఉదాహరణకి మీరు 10 ఎలిమెంట్సే హ్యాండిల్ చేయాలనుకోండి, ఇంకంతకంటే మీరు ఎక్కువ ఎలిమెంట్స్ హ్యాండిల్ చెయ్యరు మీ ప్రోగ్రామ్ అనుకోండి. ఎట్ దట్ టైమ్ సెలెక్టింగ్ ద స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ మోర్ అడ్వాంటేజియస్ దెన్ ద డైనమిక్ ఇంప్లిమెంటేషన్. మనం ఓన్లీ లిమిటెడ్ డేటాతో మాత్రమే మనం డేటాని లిమిటెడ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాం, ఫిక్స్డ్ డేటాని హ్యాండిల్ చేస్తున్నాం అనుకున్నప్పుడు స్టాటిక్ ఇంప్లిమెంటేషన్ ఉపయోగించడమే చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అడ్వాంటేజ్గా ఉంటుంది. ఫిక్స్డ్ డేటా మనకు ఎంత డేటా హ్యాండిల్ చేయాలో మనకు ముందే తెలిసినప్పుడు డైనమిక్ ఇంప్లిమెంటేషన్ ఉపయోగించడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని, టైం వేస్ట్ పద్ధతి అన్నమాట. అదే మీకు ఫిక్స్డ్ లేకుండా డేటా అనేది టైం టు టైము చేంజ్ అవుతుంది అనుకోండి. ఉదాహరణకి టెంపరేచర్ వాల్యూస్, వాతావరణ విలువలు అనేవి మనకు మినిట్ టు మినిట్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో అలాంటి డేటాని మనం స్టోర్ చేయాలంటే అప్పుడు మనం ఏం ఉపయోగిస్తామంటే డైనమిక్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉపయోగిస్తామన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ 2 types ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే స్టాక్ ఇంప్లిమెంటేషన్ యూజింగ్ అరేస్ చూద్దాం. ఒక అరేస్ను ఉపయోగించి స్టాక్ ఇంప్లిమెంటేషన్ అనేది ఏ విధంగా చేద్దామో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు ద ఇంప్లిమెంటేషన్, సో వన్స్ అగైన్ we define the stack. What is a stack? A stack is a linear data structure where insertion and deletions are take place at only one end called top of the stack. The insertion operation is called push operation. The deletion operation is called pop operation. సో స్టాక్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. స్టాక్లో ఇన్సర్షన్ కానీ డిలీషన్ కానీ ఒకే ఎండ్లో జరుగుతుంది, దాన్ని టాప్ ఆఫ్ ద స్టాక్ అని పిలుస్తాం అనమాట.
సో ఇన్సర్షన్ ఆపరేషన్ని పుష్ ఆపరేషన్ అని, డిలీషన్ ఆపరేషన్ని మనం ఏమని పిలుస్తాము, పాప్ ఆపరేషన్ అని పిలుస్తాం అన్నమాట. సో ఇక్కడ చూడండి, ఉదాహరణకి మనకి అరే ఎలా ఉంటుంది, ఇలా హార్జాంటల్గా కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్ ఉంటాయి. సో నేను చెప్పుకున్నాను కదా కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్ అంటే ఏంటో. ఉదాహరణకి ఇది ఇంటీజర్ టైప్ అయితే ఇది 200 అవుతే ఇదేమవుతుంది 204 అవుతుంది. సో ఇది వచ్చేసరికి 208 అవుతుంది అనమాట. ఇలా కంటిన్యూస్ మెమొరీ లొకేషన్స్లో మనకు డేటా అనేది స్టోర్ అవుతే దాన్ని అరే రిప్రజెంటేషన్ అని పిలుస్తాం. ఇక్కడ చూడండి, నేను ఒక అరే తీసుకున్నాను. అరే యొక్క సైజ్ ఎంత, 1 2 3 4 5 6 7 8 9 10. సో టోటల్గా నాకు లాస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎంత ఉంటుంది, 9 ఉంటుంది లాస్ట్ ఇండెక్స్ వాల్యూ. అంటే టోటల్గా 10 ఎలిమెంట్స్ నేను అరేలో స్టోర్ చేసుకోవాలి. అంటే నా సైజ్ అనేది ఫిక్స్ అయిపోయింది అనమాట. ఫస్ట్ మనకు అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఇది 4th ఇండెక్స్, ఇది 5th ఇండెక్స్, ఇది 6th ఇండెక్స్. సో ఇలానే కాదు, మీరు స్టాక్ అనేది ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. ఒక అరే రిప్రజెంటేషన్ ఇలా కూడా చేయొచ్చు. ఇది 0th ఇండెక్స్, ఇది ఫస్ట్, ఇది 2nd ఇండెక్స్, ఇది 3rd ఇండెక్స్, ఇది 4th ఇండెక్స్, 5th, 6th ఇండెక్స్, 7th ఇండెక్స్, 8th ఇండెక్స్. సో ఇనిషియల్గా మనకి ఎక్కడ వాల్యూస్ ఏం స్టోర్ ఉన్నాయి, 16 11 12 5 8 10 ఇవే కాదు, ఏ వాల్యూస్ అయినా ఇన్సర్ట్ చేయొచ్చు. సో టాప్ వాల్యూ ఏంటిది, మనకు టాప్లో ఉన్నటువంటి వాల్యూ ఎంత, టాప్. సో టాప్ దేని పాయింట్ చేస్తుంది, 20ని పాయింట్ చేస్తుంది. టాప్ అనేది ఏ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది అంటే 10ను పాయింట్ చేస్తుంది. టాప్ వాల్యూ ఎంత అంటే టాప్ వాల్యూ 5. టాప్ వాల్యూ 5. టాప్ అనేది ఏ వాల్యూని పాయింట్ చేస్తుంది అంటే 10ను పాయింట్ చేస్తుంది. ఓకే అండి. సో ఇక్కడ ఇండెక్స్ మనం 1 నుంచి తీసుకున్నాం, ఇక్కడ ఇండెక్స్ అనేది 0 నుంచి తీసుకున్నాం. ఎలాగైనా తీసుకోవచ్చు, మీ ఇష్టం, అది ప్రాబ్లం ఏం కాదు. ఇండెక్స్ వాల్యూ మన ఇష్టం, ఎక్కడి నుంచే తీసుకోవచ్చు. సో ఇక్కడ టాప్ వాల్యూ అంటే ఈ సందర్భంలో ఎంత, 6 ఈజ్ ద టాప్ వాల్యూ. సో టాప్ అనేది దేన్ని పాయింట్ చేస్తుందంటే 10ను పాయింట్ చేస్తుంది. ఉదాహరణకి ఇది ఏ అనేటటువంటి అరే అనుకోండి. ఏ అనేటటువంటి అరే అయితే ఏ ఆఫ్ 6 వాల్యూ ఎంత, 10. అంటే ఏ అనేటటువంటి అరేలో 6th పొజిషన్లో మనకి ఏ వాల్యూ ఉంది, 10 అనే వాల్యూ ఉంది అని దీని మీనింగ్ అనమాట. ఏ ఆఫ్ అంటే ఇలా రాస్తాం, అరే బ్రాకెట్స్ ఇలా. ఏ అనేటటువంటి అరేలో 6th పొజిషన్లో మనకి ఎంత వాల్యూ ఉంది, 10 వాల్యూ ఉంది. ఏ అనేటటువంటి అరేలో 6th పొజిషన్లో 10 అనే వాల్యూ ఉంది. ఇది టాప్ వాల్యూ. ఇండెక్స్ వాల్యూవే మనకేమవుతుంది, టాప్ వాల్యూ. టాప్ అనేది దేన్ని పాయింట్ చేస్తుంది, టాప్ వాల్యూ దేన్ని పాయింట్ చేస్తుంది అంటే 10ను పాయింట్ చేస్తుంది అనమాట. ఇది కన్ఫ్యూజన్ కాదు. ఈ ఒక్క పాయింట్ కన్ఫ్యూజన్ అయితే మొత్తం ప్రోగ్రామ్ ఆపరేషన్స్ మొత్తం పోతాయన్నమాట. ఓకేనా. టాప్ వాల్యూ అంటే ఇండెక్స్ వాల్యూ. టాప్ వాల్యూ దేన్ని పాయింట్ చేస్తుంది అంటేనేమో అరే వాల్యూ అనమాట. సో ఓకేనండి, క్లియర్ అయిందా. చూడండి, whenever we want to insert a value into the stack, increment the top value by 1. సో ఫస్ట్ మనం వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలంట, టాప్ వాల్యూని ఒక వాల్యూని పెంచాలంట. ఉదాహరణకి ఇక్కడ 6th పొజిషన్లో ఉంది. తర్వాత నేను ఏం చేశాను, టాప్ వాల్యూని పెంచి ఇక్కడ 7 ఇన్సర్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడ 70 తీసుకుందాం, 70 ఇన్సర్ట్ చేశాను. ఓకే అండి. తర్వాత ఇక్కడ ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలంట, ఫస్ట్ టాప్ వాల్యూని పెంచాలంట. తర్వాత టాప్ వాల్యూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి టాప్ వాల్యూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంట, దీంట్లో వాల్యూ అనేది ఇన్సర్ట్ చేయాలంట. ఓకేనా.
ఫస్ట్ whenever we want to insert the value into the stack, first increment the top value by 1. టాప్ వాల్యూని ఫస్ట్ ఒక వాల్యూని ఇంక్రిమెంట్ చేయాలి, తర్వాత ఇన్సర్షన్ అనేది చేయాలి. whenever we want to delete the element from the stack, first delete the top value and decrement the value, టాప్ వాల్యూ. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం డిలీట్ చేయాలనుకోండి, 18 డిలీట్ చేయాలనుకోండి, ఏం చేయాలంట, ఫస్ట్ 18ని డిలీట్ చేయాలి, తర్వాత టాప్ వాల్యూ ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి. అంటే రివర్స్ అనమాట. ఇన్సర్షన్ చేసేటప్పుడేమో టాప్ వాల్యూ ఫస్ట్ పెంచాము, తర్వాత ఇన్సర్షన్ చేసాం. అదే డిలీషన్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వాల్యూ డిలీట్ చేయాలి, తర్వాత టాప్ వాల్యూని ఒక వాల్యూ తగ్గించాలి. సో అంతే కదండి, మనకు టాప్ వాల్యూ అనేది పాప్ ఆపరేషన్ జరిగినప్పుడు తగ్గుతుంది, పుష్ ఆపరేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది, మనకు పెరుగుతుంది అనమాట. చూడండి ఇంకా క్లియర్గా మీకు కావాలంటే ఈ డయాగ్రామ్లో చూడండి. ఫస్ట్ స్టాక్ అనేది ఎంటీగా ఉన్నప్పుడు మనకు టాప్ పొజిషన్ ఏమవుతుంది, -1 అవుతుంది. ఫస్ట్ నేను ఏం చేశాను, వాల్యూ ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఎక్కడ ఇన్సర్ట్ అయింది, టాప్ యొక్క పొజిషన్ ఎంత, ఇప్పుడు మనకు 0. టాప్ యొక్క పొజిషన్ ఎంత, 0. టాప్ పొజిషన్ 1 కాదు, ఇది 1 అనేది ఏంటిది, డేటా. టాప్ అనేది ఇక్కడ ఉంది, ఇది 0th ఇండెక్స్, ఇది టాప్, ఇది కాదు, ఇది డేటా. సో తర్వాత ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. ఇంకొక వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే ఏంటి, ఫస్ట్ మనము టాప్ వాల్యూని పెంచాలి. టాప్ వాల్యూని పెంచిన తర్వాత ఇంకొక వాల్యూని ఇన్సర్ట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూని డిలీట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, టాప్ వాల్యూని డిలీట్ చేయాలి. టాప్లో ఉన్నటువంటి వాల్యూని డిలీట్ చేశాను, తర్వాత టాప్ వాల్యూని ఏం చేసాము, తగ్గించాం. టాప్ వాల్యూని ఏం చేసాము, తగ్గించాం. సో ఇక్కడ ఉన్నటువంటి టాప్ అనేది మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తుంది, 0th ఇండెక్స్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. సో ఇది పుష్ ఆపరేషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది, పాప్ ఆపరేషన్ అనేది ఏ విధంగా చేస్తాము. ఒక స్టాక్లో ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేసేటప్పుడు ఫస్ట్ చూడండి మళ్ళీ చదువుతాం. సో స్టాక్ అనేది ఇనిషియల్గా ఎంటీగా ఉంది కదా, ఫస్ట్ వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలంటే టాప్ వాల్యూ పెంచాలి. ఎలా పెంచుతాం టాప్ వాల్యూ, సో అంతకుముందు వీడియోలో చెప్పాను కదా మీకు, టాప్ వాల్యూ ఎలా పెరుగుతుంది, టాప్ ఈక్వల్ టు టాప్ +1. ఎందుకు +1 అంటే ఇన్సర్ట్ చేస్తున్నాం, మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి +1. సో ఇనిషియల్గా 0 అవుతే టాప్ యొక్క పొజిషన్ ఇనిషియల్గా ఎంత మనకు, -1. ఇనిషియల్గా ఎంత, -1. సో -1 ప్లస్ ఒక వాల్యూని పెంచుతున్నా, +1 ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే టాప్ వాల్యూ ఫస్ట్ ఒక వాల్యూ, ఒక ఎలిమెంట్ మాత్రమే ఇన్సర్ట్ చేసినప్పుడు టాప్ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంకో ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ టాప్ వాల్యూని పెంచాలి. సో టాప్ ఈక్వల్ టు టాప్ +1 కదా, అంతకుముందు టాప్ వాల్యూ ఎంత, టాప్ ఈక్వల్ టు టాప్ +1. టాప్ వాల్యూ ఎంత, 0 + 1. 0 + 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. అంటే నెక్స్ట్ మనం ఒక ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తే అది ఎక్కడికి వస్తుంది, 1 ఇండెక్స్ దగ్గరికి వస్తుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్. సో నేను ఈ టాప్ అనేది ఎక్కడ ఉంది, మనకు టాప్ అనేది ఎక్కడ ఉంది, 1 దగ్గర ఉంది. సో నేను ఈ 2ని డిలీట్ చేసేసాను అనుకోండి, సో అప్పుడు టాప్ అనేది మనకి ఎక్కడ వస్తుంది, 0th ఇండెక్స్ దగ్గరికి వస్తుంది. 0 దగ్గరికి వచ్చిందంటే మీనింగ్ ఏంటి, టాప్ వాల్యూ ఇనిషియల్గా మనకు 1 ఉంది. ఈ 1 0 దగ్గరికి వచ్చిందంటే మీనింగ్ ఏంటి, దీంట్లో నుంచి 1 అనేది తీసేస్తే మనకు టాప్ వాల్యూ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అంటే ఏం చేసాము, టాప్ ఈక్వల్ టు టాప్ -1 చేసాము. ప్రీవియస్ ఈ స్టెప్లో టాప్ వాల్యూ ఎంత, 1. దీన్ని డిలీట్ చేసాం, ఈ ఎలిమెంట్ని డిలీట్ చేసాం కాబట్టి ఈ ఇండెక్స్ను కూడా డిలీట్ చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా టాప్ వాల్యూ అనేది మనకు కిందకి వస్తుంది, ఇలా కిందికి వస్తుంది. అదే మీరు వాల్యూ ఇన్సర్ట్ చేస్తున్నారనుకోండి, టాప్ వాల్యూ అనేది ఇలా పైకి పెరుక్కుంటూ వెళ్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఈ టాప్ వాల్యూస్ జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇక్కడ చూడండి, ఇన్సర్షన్ ఆపరేషన్, పుష్ ఆపరేషన్కి
నేను అల్గారిథం అనేది రాశాను, దాన్ని మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఏం చేయాలి, ఫస్ట్ మనం ఒక కండిషన్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఒక స్టాక్లో మనం ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయాలి అని అనుకుంటే అసలు దాంట్లో స్పేస్ ఉందో లేదో చూడాలి ఫస్ట్. ఇక్కడ చూడండి, ఈ స్టాక్ చూడండి, ఇది ఏ అనే స్టాక్ అనుకుందాం అనుకోండి. సో ఇక్కడ టోటల్గా 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. 5 ఎలిమెంట్స్ మొత్తం మనకు ఫుల్ అయిపోయినాయి. ఇంకా స్పేస్ ఏమన్నా ఉంది, ఇక్కడ స్పేస్ లేదు. ఇలా స్పేస్ లేనప్పుడు మీరు పుష్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేశారనుకోండి, ఇక్కడ పుష్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తే అప్పుడు మనకి ఎర్రర్ ఏమొస్తుంది, స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్ అనేది వస్తుంది. అంటే బిఫోర్ యాడింగ్ ద ఆర్ ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్ ఇంటూ ద స్టాక్లో ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయబోయే ముందు అసలు స్టాక్లో స్పేస్ అనేది ఉందా మనం ఇన్సర్ట్ చేయడానికి లేదా అనేది చూసుకోవాలి. ఎలిమెంట్స్ అనేవి స్టాక్లో ఎలిమెంట్స్ అనేవి ఇన్సర్ట్ చేయబోయే ముందు బిఫోర్ ఇన్సర్షన్ చేయబోయే ముందు మనకు స్పేస్ అనేది ఉందా, న్యూ ఎలిమెంట్స్ని యాడ్ చేసుకోవడానికి స్పేస్ అనేది ఉందా లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ స్టాక్ అనేది ఫుల్ అయ్యింది, స్పేస్ లేదనుకోండి, అప్పుడు మీరు పుష్ ఆపరేషన్ చేయడానికి ట్రై చేస్తే అప్పుడు మనకు వచ్చేటటువంటి ఎర్రర్ని మనం ఏమని పిలుస్తామంటే స్టాక్ ఓవర్ఫ్లో అని పిలుస్తాం. ఓకేనా? సో ఇదనమాట. సో ఇక్కడ చూడండి, ఇది స్టాక్ ఓవర్ఫ్లో కండిషన్ అనమాట. స్టాక్ మొత్తం ఫుల్ అయిపోయింది, ఇంకా ఏ ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడానికి స్పేస్ అనేది లేదనమాట. ఉదాహరణకి ఈ సెకండ్ స్టాక్ తీసుకోండి. సో దీంట్లో ఒక ఎలిమెంట్ని డిలీట్ చేశాను, దీని నుంచి ఒక ఎలిమెంట్ అనేది ఇక్కడ నుంచి నేను డిలీట్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టాప్ అనేది ఎలిమెంట్ని డిలీట్ చేసినప్పుడు టాప్ ఫస్ట్ ఎక్కడ పాయింట్ అయ్యింది, 4 దగ్గర పాయింట్ అయ్యింది. సో ఎలిమెంట్ని డిలీట్ చేస్తే టాప్ వాల్యూ మనకి ఏం జరుగుతుంది, తగ్గి ఎక్కడికి రావాలి, 4 దగ్గరికి రావాలి. 4 దగ్గరికి వచ్చింది. ఈ ఆపరేషన్ చేసాము పాప్ ఆపరేషన్, అంటే డిలీట్ చేసేసాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది, ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ ఏముంది, మనకు స్పేస్ ఉంది. ఇక్కడ ఎలిమెంట్ ఇన్సర్ట్ చేసామనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టాప్ ఎక్కడికి వస్తుంది, ఈ పొజిషన్కి వస్తుంది అనమాట. అంటే టాప్ వాల్యూ ఏం జరుగుతుంది, పెరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ ఉన్నటువంటి టాప్ వాల్యూ అనేది ఈ స్పేస్కి వస్తుంది, టాప్ వాల్యూ అనేది పెరుగుతుంది ఎప్పుడు మనం పుష్ ఆపరేషన్ అనేది చేసినప్పుడు అనమాట. సో ఈ పొజిషన్స్ క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, ఒక అల్గారిథం అనేది రాసేటప్పుడు మనకు మెయిన్గా 3 పార్ట్స్ ఉంటాయి. ఈ 3 పార్ట్స్ కంపల్సరీగా రాయాలి, ఈ విధంగానే రాయాలి. మనం ఇక్కడ ఏదైతే చేస్తున్నామో దాన్ని ఇలా సెంటెన్స్ రూపంలో, ఇది ఒకటి, ఇది ఫస్ట్ పాయింట్, నెక్స్ట్ ఇది సెకండ్ పాయింట్, ఇలా మ్యాటర్ రాస్తే అది అల్గారిథం కాదు. ఇలా మ్యాటర్ అనేది రాయకూడదు, మ్యాటర్ రాస్తే అల్గారిథం కాదు. సో an algorithm has the finite set of statements. కొన్ని స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ప్రకారము మనం అల్గారిథంని రాయాలి. సో ప్రతి అల్గారిథంకి ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది. అల్గారిథంలో ఎటువంటి డేటా స్ట్రక్చర్ హ్యాండిల్ చేస్తున్నారో రాయాలి. ఫస్ట్ మీరు ఏ స్టెప్స్ ఫాలో అవుతున్నారో వాటికి నెంబర్స్ కూడా ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఈ పుష్ ఆపరేషన్ చేయడానికి మనము ఏం తీసుకుంటున్నాము, ఏం పుష్ చేస్తున్నాము, ఒక న్యూ డేటా ఐటమ్ని పుష్ చేస్తున్నాం. ఏంటిది ఆ న్యూ డేటా ఐటము, 5 అనేటటువంటి కొత్త డేటాని నేను పుష్ చేస్తున్నాను. సో అదే ఇన్పుట్ కింద రాసాం, ద న్యూ ఐటమ్ టు బి పుష్డ్. మనం ఏదైతే నాకు స్టాక్లోకి పుష్ చేయబోతున్నామో అది మన దగ్గర ఉంది, అది ఇన్పుట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఒకసారి మీరు ఈ ఆపరేషన్ అంటే మీరు ఇన్సర్ట్ చేసేసారనుకోండి, స్టాక్లో ఇన్సర్ట్ చేసేసారనుకోండి, అప్పుడు మరి ఈ న్యూ డేటా ఐటమ్ అనేది ఎక్కడికి వస్తుంది, స్టాక్ యొక్క టాప్లోకి వస్తుంది. అవుట్పుట్ ఏమొస్తుంది, ఒకసారి ఈ ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అవుట్పుట్ ఏమొస్తుంది, ఏ స్టాక్ విత్ న్యూలీ పుష్డ్ ఐటమ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్టాక్. అంతే కదండి. ఇప్పుడు ఇది ఇనిషియల్గా స్టాక్, ఇది మీరు 5 ఇన్సర్ట్ చేయాలనుకున్నారు, 5 ఇన్సర్ట్ చేశారు, స్టాక్లో పుష్ చేశారు. ఆ పుష్ చేసిన ఐటమ్ ఎక్కడికి వచ్చింది, టాప్లోకి వచ్చింది. అదే రాసాం, అవుట్పుట్ ఏమొస్తుందో ఇక్కడ రాసాం. నెక్స్ట్ ఈ ఆపరేషన్స్ చేయడానికి మనం ఏ